హరగోపాల్ గారు, అంటే మీరు వరంగల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చామని చెప్పారు. అంటే మీకు పౌర హక్కుల ఉద్యమంతో పరిచయము అక్కడే అయ్యిందా? తర్వాత అక్కడున్నటువంటి ఉన్నటువంటి సందర్భంలో మీకైన అనుభవాలు, అక్కడి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు మీ ట్రావెల్ ఎట్లా గడిచింది? అంటే వరంగల్ మేము వెళ్ళిన తర్వాత అప్పటికే ఈ నక్సల్బరీ ప్రభావం వలన వరంగల్ బహుశా తెలంగాణలో ఏ ఇతర ప్రాంతం కంటే కూడా ఎక్కువ ప్రభావితమైన. దాంట్లో విశ్వవిద్యాలయము తెలంగాణలో ఉస్మానియా తర్వాత కాకతీయ యూనివర్సిటీ, అప్పటికి మిగతా విశ్వవిద్యాలయం కనుక కాకతీయ విశ్వవిద్యాలయం మీద ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో కొంత తేడా, కానీ దాదాపు అందరు పిల్లలు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. గ్రామాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి, పోరాటాల నుంచి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. కనుక ఈ పిల్లలందరి మీద ఆ ప్రభావము ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపు యూనివర్సిటీ రాజకీయాల మీద చాలా ప్రభావం. కనుక మేము చెప్పే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ ఏమో కాస్త డ్రై సబ్జెక్ట్. ఇది సిస్టమ్ని ఎట్లా మేనేజ్ చేయాలి, సిస్టమ్ పనిచేస్తుంది ఎట్లా, దాని ప్రాసెస్ ఎట్లా ఉంటాయి అని చెప్తుంటాం. కానీ ఫండమెంటల్ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ తక్కువ, ఆ సబ్జెక్ట్ ఉండే పరిధే అలాంటిది. కానీ వీళ్ళు ఇవన్నీ ఎందుకు అసలు చెప్పేది, అసలు ఇవన్నీ దీంట్లోంచి ఏమొస్తాయి, అసలు ముందు సమాజంలో పేదరికం ఉంది, అసమానతలు ఉన్నాయి, ఆకలి ఉంది, అక్కడ ఉద్యమాలు పిల్లలు ఇక ప్రశ్నలు. సరే ఇదంతా సరే పాఠం వస్తుంది, ముందు మన గ్రామాల గురించి మాట్లాడతాము, గ్రామాల్లో ఉండే పరిస్థితుల గురించి మాట్లాడతాము. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సరే నేనేవాడిని, క్లాస్ రూమ్లో పరిష్కారం ఎక్కడ వస్తాయి, అసలు అది జీవితంలో వస్తుంది, కానీ క్లాస్ రూమ్లో కూర్చొని మనం పరిష్కారం ఇస్తారు ఇక్కడ పనిచేస్తున్నా లేదా అని అన్నా కూడా మీకు పరిష్కారం తెలిసి కూడా చెప్పడం లేదు. ఇట్లా దానివల్ల ఏంటంటే మేము పబ్లిక్ అడ్మినిస్ట్రేషను సిలబస్ని మార్చవలసి వచ్చింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి ఒక టెక్నికల్ మేనేజ్మెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్లో మేము డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అని తీసుకొచ్చి, ఆ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో మేము ఈ లిబరల్ అప్రోచెస్ అని యూనివర్సిటీనే మార్చిందా? మేమే మాకు అటానమీ ఉండేది కాబట్టి, అంటే కొలీగ్స్ అంతా కొంత ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాళ్ళు కదా, లేదు మనం ఏమైనా చేయాలి, మనం మార్చాలి అని పెట్టేసి మేము లిబరల్ థింకర్స్ని, కొంత లేటెస్ట్ థింకర్స్ని, మార్క్స్, లెనిన్, మావో అందరినీ తీసుకొచ్చేసాం సిలబస్లోకి. మేము మా సిలబస్ గురించి ఒక ఆర్టికల్ రాస్తే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అరే కాకతీయ యూనివర్సిటీలో సబ్జెక్ట్ మొత్తం మార్చేశారు, అప్రోచే మార్చేశారు. అది ఒక రకంగా విద్యార్థుల నుంచి. అందుకని నేను అంటున్నాను, మేము బహుశా చెప్పేదానికంటే కూడా వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఎక్కువ. ఎందుకంటే బికాస్ ఆ క్వశ్చనింగ్ అనేది క్లాస్ రూమ్లో, ఇంకా బయట వాళ్ళ ప్రోగ్రామ్స్ అయితే దాంట్లో చాలా మంచి కురవాళ్ళు ఉండరు బేసిక్. అంటే ఈ లుంపెన్ టైప్ కాదు, పిల్లలు ఎక్కడో చోట టీచర్ను రెస్పెక్ట్ చేయడం, ఇవన్నీ కొంత ఉండేది. పులి ఎంజయ్య సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన పార్టీ సెక్రటరీ అయ్యాడు. తర్వాత నేను అడ్వైజరు విద్యార్థులకి. అడ్వైజర్ అయితే ఆ కల్చరల్ ప్రోగ్రాము జరగాలి, ఆ కల్చరల్ ప్రోగ్రామ్కి గద్దర్ను పిలవాలి. పోలీసు వాళ్ళు బయట నుంచి ప్రెషరు, యూనివర్సిటీ ప్రెషరు, ఇది ఎమర్జెన్సీ తర్వాత అనుకోండి. ఇది ఎక్కువ. అప్పుడు జయశంకర్ గారు మాకు రిజిస్ట్రార్. సో జయశంకర్ గారి దగ్గరికి వెళ్ళి నేను వాదించేవాడు. మన పిల్లల ఫ్రీడమ్, పిల్లలు వాళ్ళు పిల్లలు ఎన్నుకున్నారు, వాళ్ళు ఒక గెస్ట్ను పిలుచుకుందాం, మనం యూనివర్సిటీ నుంచి ఎందుకు ఇంటర్ఫియర్ కావాలని. లేదు, మన మీద చాలా ప్రెషర్ ఉంది, బయట నుంచి యూనివర్సిటీ మీద చాలా నిఘా ఉంది అని సార్ అనేవాడు. అయినా కూడా అంతిమంగా గద్దరు వచ్చేవాడు. ఈయన వచ్చి 9 గంటలకు, వాడికి 8 వరకు అన్నీ చీఫ్ గెస్ట్ రావడము మాట్లాడడం అన్నీ అయిపోయిన తర్వాతగా రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 4 దాకా పాడేవాడు. విద్యార్థుల మీటింగ్ అంటే చుట్టుముట్టు గ్రామాల్లో ఉండేటువంటి వేలాది మంది ప్రజలు వచ్చేవాళ్ళు క్యాంపస్కి. 20 ఫంక్షనే, కానీ ఎమర్జెన్సీ తర్వాత విపరీతంగా జనం వచ్చేవాళ్ళు. ఒక రకంగా ఈ మొత్తము ప్రక్రియ
దాంతో ఎమర్జెన్సీలో మీరు అంటే మీ మీద కూడా ఆ రకమైన నిఘా ఉంది? ఉండింది, నిఘా ఉండింది. అయితే నేను 1970s అక్కడికి వెళ్ళిన తర్వాత 71, 72 నుంచి కొంత పబ్లిక్ యాక్టివిటీ, టీచర్స్ యాక్టివిటీస్ వెళ్ళడం, వాళ్ళు ఏదో పిలవడం. ఎందుకంటే ఒక అధ్యాపకుడిగా కాస్త పేరు వచ్చి మంచి అధ్యాపకుడు అన్నప్పుడు బయట కూడా పిల్లలు చెప్తున్నారు కాబట్టి సార్ను పిలిస్తే బాగుంటుంది. దాంతో వరవరావు గారితో పరిచయం. దాదాపు చాలా మీటింగ్కి వరవరావు గారు నేను కలిసి వెళ్ళేవాడు. పిఆర్టీయూ అని టీచర్స్ ఆర్గనైజేషన్ ఉండేది, చాలా బలమైన. వరవరావు గారు ఆయన 2 గంటలు 3 గంటలు మాట్లాడేవాడు. ఆయన ప్రభావం వ్యక్తిగా, అలాగే ఆయన వక్తగా, అలాగే ఆయనకుండే ఫిలాసఫీ, ఐడియాలజీ ఏదైతుందో, అందుకనే బాలగోపాల్ అనేవాడు. ఆయన అట్రాక్ట్ చేయడం అనేది ఒక అయస్కాంతము అట్రాక్ట్ చేసినట్టుగా చేసే శక్తి వరవరావు గారికి ఉండేవాళ్ళు. బాలగోపాలే చెప్పేవాడు ఆయన. సో కాబట్టి వరవరావు గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా బలమైన ఇన్ఫ్లుయెన్స్ మా మీద. ఆయన సరే పవర్ఫుల్, ఆయన కమిట్మెంటు, ధైర్యము, ఆయన మాట్లాడేది ఒక రకంగా అది వరంగల్ను ప్రభావితము చేసింది ఆ పర్సనాలిటీ. అందుకని వాళ్ళు ఆయన వరంగల్లో లేకుండా, తెలంగాణ లేకుండా అక్కడ తీసుకుపోయి పెట్టారు. కనుక ఈ ప్రభావాల వలన ఇది ఈ మొత్తం ఫిలాసఫీ, ఈ ఐడియాలజీ ఏదైతుందో, అప్పుడు పౌర హక్కుల ఉద్యమం కూడా నక్సల్బరీ ఉద్యమం నుంచి వచ్చింది. పౌర హక్కుల ఉద్యమం వరంగల్లో కూడా పౌర హక్కుల ఉద్యమం బాగానే బలపడుతున్నది. కానీ నేను పౌర హక్కుల ఉద్యమంలో బయట నుంచి మీటింగ్లు అటెండ్ చేయడం తప్పితే పౌర హక్కుల ఉద్యమంలో నేను సభ్యుడిగా చేరలేదు. 75 ఎమర్జెన్సీలో మొట్టమొదటిసారిగా ఓహో ఇంత ఇంత నిర్బంధము, మా ప్రాథమిక హక్కులన్నీ తీసేయడం, క్లాస్ రూమ్లో చదువు చెప్పేటప్పుడు ఇందిరాగాంధీ గురించి ప్రస్తావించకూడదని, ఇది ఒక రకంగా ఏంటి అసలు ఇట్లా జరిగిపోయింది అనేది, ఎమర్జెన్సీ వాళ్ళు తీస్తారా లేదా, ఎమర్జెన్సీలో మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అనేది బాగా వచ్చినట్టు. రోజు సాయంత్రం తీసుకుపోతారు అని అనేవాళ్ళు. బహుశా అరెస్ట్ చేసేవాళ్ళే. కానీ ప్రొఫెసర్ రామరెడ్డి గారు ఆయన మాకు టీచరు, నాకు టీచరు, తర్వాత చాలా నేను కుటుంబానికి చాలా దగ్గర. ఆయనకు కొంత పరిచయాలు ఉండేవి. ఆయన అప్పటికీ ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాడు. ఎక్కడో ఆయన పరిచయాలు, ఆయనకు వెంగళరావు గారితో కూడా యాక్సెస్ ఉంది. ఎక్కడో అది ఆపించాడని నేను అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు నాతో చెప్పలేదు. కానీ ఎందుకు ఒక 4-5 నిరంతరంగా తీసుకుపోతాను కానీ ఎప్పుడు వీళ్ళందరూ ఆయన స్టూడెంట్స్. ఎక్కడో కొంత పోలీసులో కూడా ఆయన కొంత ర్యాపోర్ట్ ఉండేది. ఒకరిద్దరు చాలా ఆయనకు అతిగా గౌరవించేవాళ్ళు. ఎక్కడో వీళ్ళు ఏదో విశ్వాసాలు ఉన్నాయి, వీళ్ళేమి ఎందుకు చేస్తాను. ఇంకా అప్పటికి మేము ఇంత కమిటెడ్గా కూడా లేము. కానీ ఎమర్జెన్సీలో కూడా పేరు వస్తే వాడిని పట్టుకెళ్ళారు. దానికి పెద్దగా నేను విద్యార్థి యూనియన్కి అడ్వైజర్ ఉన్నాను కదా, అంతవరకు అయితే వాళ్ళు. తర్వాత క్లాస్ రూమ్లో చెప్పడంలో కూడా, టీచింగ్లో కూడా పిల్లల్ని ప్రభావితం చేయగలరు అని అనుకున్న వాళ్ళందరినీ పికప్ చేశారు. ఎమర్జెన్సీ తర్వాత నేను ఇక మొట్టమొదటిసారిగా పండితాపురం అనే ఖమ్మంలో వాళ్ళు చిన్న పోరాటం చేసి ట్యాంక్ బెడ్ కొరకని చేస్తే ఫైరింగ్ జరిగితే 3 చనిపోయారు. ఫస్ట్ నిజ నిర్ధారణ కమిటీగా నేను అక్కడికి వెళ్ళడం, అప్పటి నుంచి పౌర హక్కుల ఉద్యమంలో ఒక భాగస్వామిగా కావడం. 1980 వరకు మేము పౌర హక్కుల మనిషిగానే మాకు. కానీ 1980లో నేను హైదరాబాద్ వచ్చేసాను. అప్పుడు వచ్చారా సెంట్రల్ యూనివర్సిటీ? 1980లో ఇక్కడ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అని ఒక సంస్థ విఠల్ గారు, రామరెడ్డి గారు పెట్టారు. రామరెడ్డి గారు నాకు టీచర్ కాబట్టి ఎలాగైనా రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాకేం ఇష్టం లేదు. ఒకటేమో ప్యూర్ రీసెర్చ్ నాకు ఇష్టం లేదు, టీచింగ్ లేకుండా పరిశోధన చేయడం. కానీ రామరెడ్డి గారు ఆయన ఏం చేస్తారంటే చాలా ప్రెషర్ పెట్టాడు. నేను అక్కడికి రెసిస్ట్ చేస్తూనే ఉన్నాను. లేదు సార్, నాకు ఇక్కడ వరంగల్లో బాగానే ఉంది, అసలు ఇక్కడ పిల్లలు, తర్వాత ఈ వాతావరణం మాకు. ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ వరంగల్. నేను వరంగల్ నుంచి వదిలి రావడం అనేది, మన సీతారామరావు ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన సృజనలో పెద్ద పోయం రాశాడు నా మీద. వెళ్ళిపోతున్నామని పెద్ద పోయం. వీళ్ళు ఎక్కడో గ్రీన్ పాస్టర్ చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు, ప్రజలను వదిలిపెడుతుంటారని సృజనలో రాశాడు ఆయన. సృజనలో పబ్లిష్ చేశాడు వరవరావు గారు. కానీ
రామరెడ్డి గారు ఏం చేస్తారంటే అప్పుడు జాఫర్ నిజాం అని వైస్ ఛాన్సలర్ ఉండేవాడు, జయశంకర్ గారు రిజిస్ట్రార్. జాఫర్ నిజాం రామరెడ్డి గారికి చాలా దగ్గర. రామరెడ్డి గారు ఏం చేశారంటే ఈయన హరగొప్పని నెగోషియేషన్ ఇవన్నీ ముందు సింపుల్గా రిలీవ్ చేసి పంపించేయండి అని చెప్పారు. ఆయన నన్ను పిలిచి రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చి డాక్టర్ సాబ్ మీరు పోవాలి. ఇదేంటి సార్ అసలు ప్రాసెస్ ఇది? నేను లేదు రామరెడ్డి గారు చెప్పారు మీరు వెళ్ళండి, కొన్ని రోజులు అయిన తర్వాత వస్తామంటే వచ్చాము లీవ్ మీద పొండి. దాదాపు ఐ వాజ్ పుష్ అవుట్ ఆఫ్ కాకతీయ. నేను సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్తో 5 ఏళ్ళు నేను రామరెడ్డి గారు పరిశోధన. అయితే 80స్లో నేను వరంగల్ వదిలినప్పుడు బాలగోపాల్ కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు, దాదాపు సైమల్టేనియస్గా. 83 వరకే బాలగోపాల్ బికేమ్ ఏ బిగ్ ఫోర్స్. ఆయన జాయిన్ అయింది కానీ 3 ఏళ్ళలోనే ఆయన సెక్రటరీ అయిపోయాడు. అది ఒక అసాధారణంగా ఆయన కార్యాచరణ అన్న ఆయన సెక్రటరీ అయిపోయాడు. తర్వాత 84-85లో రామనాథన్ గారిని చంపారు. రామనాథన్ గారిని చంపిన 85లో నేను సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ నుంచి ఐ మూవ్ టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. నాకు రీసెర్చ్ ఎప్పుడు ఇట్స్ నాట్ మై ప్యాషన్, ఇట్స్ ఓన్లీ మై ఒక సైడ్ ఇంట్రెస్ట్. కానీ నేను పూర్తిగా రీసెర్చ్లో నేను ఎప్పుడు అట్లా ఇమ్మర్స్ కాలేదు. కొందరు నిజానికి సెంటెన్స్ నుంచి ఇప్పుడు రాధాకృష్ణ అని ఆయన సెంటెన్స్ వదిలేసి రీసెర్చ్ అని, కొందరు రీసెర్చ్ ఇష్టపడతారు. నాకు రీసెర్చ్తో పాటు టీచింగ్ లేకపోతే సఫికేటింగ్ ఉంటుంది. నేను అది చెప్పేసి 5 ఏళ్ల తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయం ఓపెనింగ్ వచ్చేస్తే ప్రొఫెసర్గా నేను అప్పటికే సెస్లో నన్ను ప్రొఫెసర్ చేశారు. వెళ్ళిపోతానని చెప్పి నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఉంటే నాకు ప్రొఫెసర్షిప్ కాస్త ముందే ఇచ్చారు. సో కాబట్టి రామరెడ్డి గారి దగ్గర చేశారా? రామరెడ్డి గారు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, సెస్లో ఫౌండర్ మెంబరు. ఆయన నేను కలిసి ప్రాజెక్ట్స్ 4-5 ప్రాజెక్ట్ చేశాం. పేదరికం మీద పబ్లిక్ పాలసీ అండ్ రూరల్ పూర్ అని ఒక ప్రోగ్రాం చేశాం. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధన ఏ డైరెక్షన్లో జరుగుతుందని అన్నీ ఒక 70-80 పిహెచ్డి థీసిస్ని రివ్యూ చేసి విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనకి ప్రభుత్వ పాలసీలకి ఏం సంబంధం లేకుండా జ్ఞానానికి అనేది ఒక పరిశోధన చేస్తాం. ఒకటి సెక్రటేరియట్ ఎలా పనిచేస్తున్నది అని ఒక పరిశోధన చేసాం. అది చాలా సెన్సిటివ్ పరిశోధన అయింది. సెక్రటేరియట్లో ఒక 20 ఏళ్లలో జాప్యం అనేది అది ఎంత పెరిగింది అంటే 1900 మేము 70ని కట్ ఆఫ్ తీసుకొని 80 వరకు 10 ఏళ్లలో సెక్రటేరియట్ మార్పులు ఎలా పనిచేస్తుంది అనేది 1970లలో లేక 60లలో ఒక కేసు అంటే లాంగెస్ట్ మోస్ట్ డిలే జరిగిన కేసు 210 days. కానీ 70కి వచ్చేవరకు 80లకు వచ్చేవరకు ఆ జాప్యము 720 రోజులైంది. అంటే దాదాపు 2-3 ఏళ్ళు ఒక కేసు. అది కూడా ఏంటి చిన్న కేసు, ఒక స్కూల్ టీచర్ యొక్క ఏరియర్స్ సెటిల్మెంట్ 10 రోజుల ఏరియర్స్ 7 ఏళ్ళు నచ్చింది అది. అంటే ఫైల్ అటుపోయి ఇటుపోయి అటు తిరిగి ఆ మొత్తం ఫైల్ పట్టాం. ఇట్లా ఒక 12 కేసులు చేసాం ఇలాంటి కేసులు. అప్పుడే ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. సరే రామరెడ్డి గారు ఉండి ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు కొత్త రాజకీయాలకి సెక్రటేరియట్ ఇలా పనిచేస్తుంది మీకు అంటే మీరు అధికార పీఠం మీద ఎట్లా పరిశోధన చేస్తారని వాడు కొత్తగా కానీ అధికార పీఠం మీదనే పరిశోధన చేశారా అని ఇన్ హిజ్ ఓన్ వే. కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జీవో ఇచ్చారు, ఈ పరిశోధన పబ్లిష్ చేసే హక్కు వీళ్ళకు ఇద్దరికి లేదని. ఎందుకంటే అది పబ్లిష్ అయితే చాలా సమస్యలు వస్తాయి. నాకు అది కూడా ఒక రీజన్, నేను సెస్ వదిలిపెట్టాను. మనము పరిశోధన చేస్తే వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు, దాన్ని పబ్లిష్ చేయొద్దు అంటున్నారు. ఈ పరిశోధన మీరు ఎంతకాలం చేసినా ప్రభుత్వం కొరకు పరిశోధన వాడు అనుమతిస్తే పబ్లికేషన్. ఈ సఫికేట్ నేను రామరెడ్డి గారు చెప్పాను ఇది కష్టం సార్, నేను మళ్ళీ బ్యాక్ అంటే హైదరాబాద్ యూనివర్సిటీ ఓపెనింగ్ వస్తుందని అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చి జాయిన్ కావడం జరిగింది. కానీ 85-86లో అంటే రామనాథన్ గారు చనిపోయిన తర్వాత
నెల్లూరులో జరిగిన పౌర హక్కుల మహాసభలో నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, రామనాథన్ గారి ప్లేస్లో. అప్పటికి చాలా పెద్ద నెల్లూరులో పౌర హక్కులు అంటే పెద్ద హాల్ నిండా జనం. బాలగోపాల్ నాతో మాట్లాడి మీరు వైస్ ప్రెసిడెంట్ కావాలి. ఇంకా అక్కడ నుంచి కనబరాం గారు నేను ఇక కలిసి పనిచేయడం. ఇక పౌర హక్కులు అంటే ఇది ముగ్గురే అన్నంత. మాకు పరిచయం అంతా మీరు పౌర హక్కుల సంఘము, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. పౌర హక్కుల సంఘం యొక్క ప్రభావం వలన నేను చెప్తున్న సబ్జెక్ట్స్ కూడా మారాయి. నేను మొదట డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కొరకు సెలెక్ట్ అయ్యాను హైదరాబాద్. తర్వాత అది వదిలేశాను. అది వదిలేసేసి నేను పొలిటికల్ ఎకానమీ చెప్పడం మొదలుపెట్టాను. పొలిటికల్ ఎకానమీ మాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒక పేపరు పెట్టాను. ఈ ప్రయోగాలు చేస్తున్న క్రమంలో నేను ఇక్కడ మానవ హక్కుల్లో పనిచేస్తున్నాను కాబట్టి నేను మానవ హక్కులే క్లాస్లో చెప్పడం, నా ఇక్కడ ఉండే అనుభవానికి అక్కడ చెప్పే ఏదో జోడించి చెప్పొచ్చని నేను ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఒకటి, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పేపర్లు ఆఫర్ చేసిన. చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చేవాళ్ళు, అమెరికన్ విద్యార్థులు, నార్త్ ఈస్ట్ విద్యార్థులు. కనుక ఇక అది నేను రిటైర్ అయ్యేదాకా ఆ 2 సబ్జెక్ట్సే చెప్పాను, దాదాపు 15 ఏళ్ళు. దాంట్లో భాగంగా నేను మానవ హక్కుల అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశాను. దానికి తర్వాత ఇండియన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఒకటి స్టార్ట్ చేసి 15 ఇష్యూస్ తీసుకొచ్చాం. కనుక మొత్తంగా అక్కడ విశ్వవిద్యాలయంలో మానవ హక్కుల మీద పరిశోధన. కానీ లేట్ 90s ఈ ప్రాసెస్ అంతా అంటే ఇవన్నీ తయారు చేయడానికి, ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసింది. యూనివర్సిటీలో ఆ రోజుల్లో ఏం కన్స్టెంట్ అంటే ఒక ఎటానమీ. మా జనరేషన్ ఇప్పుడున్న దేశ పరిస్థితి, విశ్వవిద్యాలయాల దుస్థితి చూస్తే వీఆర్ లక్కీయెస్ట్ జనరేషన్. నేను 55 ఏళ్ళు చదువు చెప్పాను. నేను కాకతీయ యూనివర్సిటీలో చదువు చెప్పినప్పుడు కానీ, లేదా హైదరాబాద్ యూనివర్సిటీలో చదువు చెప్పినప్పుడు కానీ 25 ఏళ్ళు అక్కడ పనిచేశాను. ఎన్నడూ ఎవరు కూడా ఇది ఎందుకు చెప్తున్నారు, ఇది ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదని అడిగిన వాళ్ళు. మేము ఏది చెప్పాలనుకుంటే ఆ పేపర్ పెట్టడము, దాన్ని బోర్డ్ ఆఫ్ స్టడీకి తీసుకెళ్ళడము, అప్రూవ్ చేయించడము, కొత్త సిలబస్ పెట్టడము, టీచ్ చేయడం మొదలుపెట్టడం. అలాగే నేను రిటైర్ అయిన తర్వాత నేను నేషనల్ ఫెలో అయ్యాను. నేషనల్ ఫెలోగా నేను హైదరాబాద్ యూనివర్సిటీలో ఎలా పనిచేస్తాను కనుక టాటా ఇన్స్టిట్యూట్ కొత్తగా ఇక్కడ పెట్టారు. నేను టాటా ఇన్స్టిట్యూట్లో ఉన్న నేషనల్ ఫెలో చెప్పి అక్కడ 3 ఏళ్ళు నేను టాటా ఇన్స్టిట్యూట్లో కొంత చదువు చెప్పాను, కొంత పరిశోధన చేయడానికి. ఆ టైంలో బెంగళూరులో కూడా చేశారు. నేషనల్ లా యూనివర్సిటీలో వాళ్ళు కొత్త కోర్స్ పెట్టారు, పబ్లిక్ పాలసీ. నేను అసలు యాక్చువల్గా నా స్పెషలైజేషన్లో పబ్లిక్ పాలసీ ఉంది. నేను పబ్లిష్ చేసిన పుస్తకం కూడా పబ్లిక్ పాలసీ. వాళ్ళేమో పబ్లిక్ పాలసీ కొత్తగా ఒకటి ఎంపీపీ అని, మాస్టర్ ఇన్ పబ్లిక్ పాలసీ పెడుతున్నాము, మీరు రావాలి అని. నేను 1 సంవత్సరము చదువు చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఎవరు స్టూడెంట్స్, నా ఫస్ట్ ఇయర్లో ఎట్లయితే సీనియర్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు చాలా ఏజ్డ్. ఈ క్లాసులో దాదాపు 30 నుంచి 40% ఐఐటి పిల్లలు, ఖరగ్పూరు, బాంబే, ఈ ఐఐటీలో చదువుకున్న వాళ్ళు. రెగ్యులర్గా ఐఐటీస్ నుంచి వచ్చేవాళ్ళు, కొందరు ఐఐఎంస్ నుంచి వచ్చేవాళ్ళు, కొందరు ప్రఖ్యాతమైనటువంటి, కొందరు చార్టెడ్ అకౌంటెంట్స్, కొందరు మెడికల్ డాక్టర్స్. ఈ ఇద్దరు అమ్మాయిలు మెడికల్ డాక్టర్స్ జాయిన్ అయితే నేను అడిగిన, ఇదేందమ్మా మీరు డాక్టర్స్ అయ్యి కోర్సుకు వచ్చారంటే, వాళ్ళంటే మెడికల్ ప్రాక్టీస్లో మాకు ఎందుకో సంతృప్తి లేదు, మేము పేదవాళ్ళకి సేవ చేద్దాం అనుకుంటున్నాము, ఫ్రీగానే కన్సల్ట్ చేస్తున్నాము, కానీ మందులు కాస్ట్ పెరిగిపోతున్నది, అసలు ఆరోగ్యము అందుబాటులో లేకుండా పోయింది, కాబట్టి మేము హెల్త్ పాలసీ మీద, హెల్త్ జర్నలిజం మీద చేద్దామని అనుకుంటున్నాం, కాబట్టి మేము మెడిసిన్ నుంచి వీ వాంట్ టు షిఫ్ట్. ఓ చార్టెడ్ అకౌంటెంట్, అందుకే రోడింగ్ ప్రాక్టీస్ ఉండేది. ఎందుకైనా నువ్వు ఇప్పుడు మళ్ళీ దీంట్లో వచ్చేసాను, లేదు సార్ నాకు చార్టెడ్ అకౌంట్ సంతృప్తి లేదు, మాకు చాలా జూనియర్స్ ఉన్నారు, పిచ్చిగా నాకు డబ్బులు వచ్చాయి, నేను ఆక్స్ఫర్డ్ అయినా అక్కడ వెళ్ళి పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఎంపీపీ నుంచి నేను అబ్రాడ్ పోదాం అనుకుంటున్నాను. ఇలాంటి స్టూడెంట్ అయితే నన్ను చాలా ఇష్టపడ్డారు. అంటే నాకు అంటే అది మోస్ట్ సాటిస్ఫైయింగ్ కూడా. కాకతీయ యూనివర్సిటీ తర్వాత, కాకతీయ యూనివర్సిటీ ప్రశ్నలు, ఇక్కడ అట్లా కాదులేండి, ఇది ఈ పిల్లలు నాలెడ్జ్ రిసీవ్ చేసే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మెచ్యూర్డ్ స్టూడెంట్స్ కదా. సో నేను ఫస్ట్ బ్యాచ్ చదువు చెప్పిన తర్వాత ఒక బ్యాచ్ చెప్పుదాం అనుకున్నాను,
నేను తిరిగి హైదరాబాద్కు వస్తుంటే నేను కారులో కూర్చున్నాను, పిల్లలు ఆపారు కార్ని. ఒక ట్యూబ్ లాగా ఒకటి ఉంది, దానికంతా ర్యాపర్ పెట్టి ఒకటి నాకు ఇచ్చారు. నేను చాలా కాలం అది ఏంటో ఇచ్చి ఉంటానని పెట్టాను. ఓపెన్ చేస్తే 30 మంది విద్యార్థులు నా గురించి తమ అభిప్రాయాలు, ఎవరైతే అలెగ్జాండర్ యు వన్ అవర్ హార్ట్స్ అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు రాశారు. తమ అన్ని కాంప్లిమెంట్స్ రాసి అందరూ సంతకాలు పెట్టి ఇట్స్ వెరీ నైస్. నాకు అది వాళ్ళు చాలా మెమరబుల్. అంటే విద్యార్థులు, ఐఐటి విద్యార్థులు, డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా సామాజిక శాస్త్రాల జ్ఞానాన్ని కావాలని ఎంత కోరుకుంటారు. వాళ్ళని ఏంటంటే ఇట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ అస్. చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాంట్లో నేను నక్సలిజం కూడా చెప్పేవాడిని. అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ ఎట్లా అసలు ఎందుకు ట్రైబల్ స్ట్రగుల్స్ నుంచి వస్తారని చెప్పేవాడిని. ఫెమినిజం మీద కూడా నేను 4-5 లెక్చర్స్ ఇచ్చేవాడిని. సరే, నేను నా కోర్స్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ పెట్టేవాడిని. నేను అమ్మాయిని అడిగేవాడిని, ఫెమినిజం మరి 4-5 లెక్చర్ ఇచ్చాము, పిల్లల యాటిట్యూడ్లో మగవాళ్ళ మీకేమైనా మార్పు కనిపిస్తే, మార్జినల్ చేంజ్ సార్, వీళ్ళు అస్సలు మారడు, మనం అట్లా లెక్చర్స్ ఇచ్చే మారితే మారే బాబత్ కాదు వీళ్ళు, కానీ కొద్దిగా యాటిట్యూడ్లో కొంచెం చేంజ్. కానీ వాళ్ళని పిల్లల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ కోర్స్ అంటే లేదు సార్, ఉమెన్ పట్ల కొంత మాకు ఇప్పుడు అవగాహన పెరిగింది, అలాగే రెవల్యూషనరీ పాలిటిక్స్ కూడా అవి ఎందుకు వస్తాయనేది మాకు ఒక అవగాహన పెరిగింది. దానికంటే నేనేమనంటే ఇవన్నీ మీరు పుస్తకాలు చదువుకోవచ్చు కదా, దీంట్లో క్లాస్ రూమ్లో చెప్పేదే ఉంటుంది, అందరి దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, గూగుల్ కొడితే వచ్చేస్తాయి అంటే. ఒక అబ్బాయి చెప్పాడు, మీ లెక్చర్స్కి మిగతా దానికి తేడా ఏమిటంటే మీరు లెక్చర్ కంటే కూడా యూ బ్రాట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ది క్లాస్ రూమ్. ఈ అనుభవం ఎక్కడ దొరకదు. మీరు ఇచ్చేటటువంటి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు నేర్చుకున్నటువంటి దానికి మధ్యలో ఒక అనుసంధానం ఏంటంటే పుస్తకాల అనుభవం ఎక్కడ ఉంటుంది వినటం, అంటే పర్సనల్ టచ్. బికాస్ ఐ యూస్ టు టేక్ ది ఎక్స్పీరియన్స్. బికాస్ నేను ఇప్పుడు కూడా పబ్లిక్ లెక్చర్లో అనెక్డోట్స్ చాలా వరకు ఉంటుంది. అనెక్డోటల్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పినప్పుడు కమ్యూనికేట్ అయినంతగా థియరిటికల్గా కాదు అసలు లెక్చర్. కనుక మై బేసిక్ కన్వర్జేషన్ ఈజ్ అనెక్డోటల్. అది దాని కూడా నాకు ఇది ఎట్లా నాకు అలవాటైంది, నేను చదువు చెప్పడం మొదటి నుంచి అంటే కూడా మాకు చిన్నప్పుడు మా తాలూకా షాద్నగర్లో ఒక సినిమా థియేటర్ ఉండేది. ఆ సినిమాలు వచ్చిన సినిమాలనే మా ఊరు నుంచి సైకిల్ మీద వచ్చి 10 గంటలకి రాత్రి సెకండ్ షో చూసి, మా అమ్మమ్మ ఉండేది కాబట్టి 1:30కు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. రాత్రి మళ్ళీ సైకిల్ తొక్కుంటా గ్రామానికి. మా అమ్మమ్మనే చాలా ఎఫెక్షనేట్, వండర్ఫుల్ ఉమెన్. ఆ రాత్రి వంట చేసేది, పొద్దున తింటే వంట కూడా లేదు, ఆకలితో. చిన్నప్పుడు ఆవిడ చెప్పినవన్నీ విన్నారు. ఆమె నేను ఆర్టికల్ కూడా రాశాను అసలు ఆంధ్రజ్యోతి. సో అది అంటే ఈ సినిమా చూస్తే అందరూ సినిమా చూడగలిగిన పరిస్థితి లేదు గ్రామంలో. ఆ మాత్రం డబ్బులు కూడా అందరి దగ్గర చేసి వెళ్ళేవాళ్ళు. మా సిస్టర్స్ అంతా ఉన్నారు కదా, 10 మంది కదా, వాళ్ళందరూ కూడా సినిమా నేను సినిమా చూసి వస్తే ఒక 10-15లో ఆ సినిమా గురించి చెప్పడమే. ఒకరు చెప్తే మళ్ళీ ఇంకొకరు ఆ సినిమా మళ్ళీ ఒకసారి చెప్పమని, స్నేహితులు సినిమా చెప్పమని. ఈ నేరేషన్, ఆ సినిమా చెప్పి ఈ నేరేటివ్ ఏదైతుందో ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ మై. అది ఎక్కడ నేను చాలాసార్లు ఎక్కడి నుంచి ఈ నేరేషన్ వచ్చిందంటే నాకు ఐ కుడ్ ట్రేస్ ఇట్ బ్యాక్ టు మై సినిమా. ఇది కథలు చెప్పడము. అయితే ఆ కథ చెప్పేప్పుడు సినిమాలో ఉండేదే కాకుండా కొంత స్పైస్ కూడా యాడ్ చేసి, ఎందుకంటే ఇంకా కొంచెం కూడా ఎక్సైట్. బహుశా ఆ ఎలిమెంట్ నా లెక్చర్లో ఇప్పుడు కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకున్న ఎలిమెంట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ కానీ, కొంత దాన్ని కాస్త స్పైసీగా చెప్పడం కానీ, అంటే జీవితంలో చిన్నప్పుడు ఉండేటువంటి అనుభవాలు మన వ్యక్తిత్వాన్ని, మనం వ్యక్తపరిచే పద్ధతిని, మనం కమ్యూనికేట్ చేసే పద్ధతిని, బహుశా కమ్యూనికేషను కాస్త మనం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు బహుశా దీని రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడో మనము బ్యాక్ వెళ్ళిపోతే ఎక్కడో ఒక చోట జరిగి ఉన్నాయి. ఎందుకంటే నేను మొట్టమొదటి లెక్చరర్ జాయిన్ అయిన నా ఫస్ట్ క్లాస్ పిల్లలు చాలా అనుభవం ఉన్న టీచరు చెప్పాను అనుకున్నాను. ఆర్ట్స్ కాలేజీలో కొంత అడిగారు, సార్ హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ టీచింగ్ అంటే, నేను మీదే ఫస్ట్ బ్యాచ్ అంటే, అరే మీరు అనిపించలేదే లెక్చర్ ఇస్తేనే అన్నారు.
కనుకనే ఐ బికేమ్ ఏ వెరీ న్యాచురల్గా యాక్సెప్టబుల్ టీచర్. కనుక ఈ 55 ఏళ్ళు అది టాటా ఇన్స్టిట్యూట్ అయినా, అది బెంగళూరు నేషనల్ లా స్కూల్ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, హైదరాబాద్ యూనివర్సిటీ అయినా, నాకు ఉండే అనుభవం ఏంటంటే యాజ్ ఏ టీచర్ మీరు అంటే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఒకటి జీవితం అనుభవం ఉండాలి. ముఖ్యంగా సమాజ శాస్త్రాలు చెప్పే టీచర్కి ఒక సమాజంతో ఒక లైఫ్ కాంటాక్ట్ ఉండాలి, సజీవ సంబంధం ఒకటి ఉండాలి. అది చాలా ముఖ్యం. ఆ సజీవ సంబంధాన్ని మనం పిల్లలకి దాన్ని చాలా ఎఫెక్టివ్గా చెప్పగలగాలి. తర్వాత మీరు చెప్పే అంశం మీద మీరు ఫీల్ కావాలి. అంటే మీరు పోయి దాన్ని ఏదో చదివి చాలా అకాడమిక్గా పాయింట్ బై పాయింట్ చెప్పడం వేరు. మీరు చెప్తున్న సబ్జెక్టు, ఆ సబ్జెక్టులో మీరు యు ఆర్ ఫీలింగ్ అండ్ కమ్యూనికేట్. చాలామంది టీచర్స్లో ఉండే లోపం ఏంటంటే ఆ ఫీలింగు లేకపోవటం. వెళ్ళి అలా చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బట్ క్లాస్ రూమ్ ఈజ్ నాట్ టు ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈ రోజులో అయితే అవసరమే లేదు పిల్లలకి. ఇన్ఫర్మేషన్తో పాటు రిఫ్లెక్షన్స్, అనాలిసిస్, మన ఓన్ ఫీలింగ్, ఇంటరాక్షన్ కూడా, అంటే ఇంటరాక్షన్, సబ్జెక్ట్ మీద ఇంటరాక్షన్. తర్వాత నాకు ఇంకొకటి ఏంటంటే పిల్లలు నాతో డిఫర్ అయితే ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ ఆల్వేస్ మై స్టూడెంట్ ఫెల్ట్ దట్ సార్ క్లాస్లో మనం ఏమైనా మాట్లాడచ్చు, సార్ను మనం ప్రశ్నించవచ్చు. నాకు వరంగల్లో మాత్రము ఒక అనుభవం ఏంటంటే, కొంత నేను వరంగల్ వదిలిపెడుతున్న కాంటెక్స్లో బయట పొలిటికల్ అయిపోయిన ఏబీవీపీ వాళ్ళు కూడా అప్పుడు బలపడుతున్నారు కనుక కొందరు ఏబీవీపీ బాయ్స్ జాయిన్ అయ్యారు నా క్లాస్. వాళ్ళు ఇట్లా కొన్ని ప్రశ్నలు అడగడము, కొంచెం వాళ్ళ పాలిటిక్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళతో ఐడియాలజికల్ డిఫరెంట్ అయితే వాళ్ళు ఎప్పుడు నేను వాళ్ళని డిస్క్రిమినేట్ చేయలేదు. కానీ ఒక అమ్మాయి జాయిన్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ వీడు కొంచెం ప్రాబ్లమాటిక్ అనేది నాకు అర్థమైపోయింది. పిల్లలు కూడా అన్నారు వీడు అనవసరంగా కూడా చేస్తున్నాడు క్లాసులోని. నేను పరీక్ష ఇచ్చి ఇంటర్నల్ ఎగ్జామ్లు 2 క్వశ్చన్స్ ఇచ్చి పిల్లలు పరీక్ష ఇచ్చిన తర్వాత మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జేమ్స్ అని ఉండేవాడు, నేను స్క్రిప్ట్స్ అన్ని ఆయనకి ఇచ్చి మీరు వాల్యూ చేయండి అని చెప్పి. ఎందుకంటే నేను మీకు తర్వాత చెప్తాను, ఆయన వాల్యూ చేసి వీటికి మార్కులు తక్కువ వచ్చాయి. వీడు తక్కువ వచ్చినాయని ఇక ఐడియాలజికల్ అది ఇది గొడవ. మాకు ఆంధ్రాను ఓ ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన వార్డెన్ ఉండేవాడు. ఆయన హాస్టల్ పోతే వాడు చెప్పాడు, ఈ సారు సంగతి చూస్తాను, నేను రేపు పొద్దున్న నుంచి ఉద్యమం మొదలు పెడుతున్నాను, ఐడియాలజికల్ ప్రిజుడీసులు అది. అమృతరావు చెప్పాడు, ఆయన పేపర్ కరెక్షన్ చేయలేదు రా ఈసారి, అసలు ఆయన జేమ్స్ గారికి ఇచ్చాడు. మరి నాకు చెప్పలేదు అసలు మార్కులు తక్కువ వచ్చినాయంటే, అంతే వచ్చినవే నన్ను అడిగి నాకు చెప్పలేదు అని అన్నాడు. చెప్పాలని నీకు లేదు కానీ ఆయన ఎక్కడో ఇది ఊహించాడు, అసలు నువ్వు రేపొద్దున ఉద్యమాలు పెడితే ఇది బయటకు వస్తే నువ్వు ఎక్స్పోజ్ అయిపోతావు. అంటే ఇది పిల్లల్లో ఈ కొంత రాజకీయాలు కొంత రావడం మొదలుపెట్టి. కానీ హైదరాబాద్ యూనివర్సిటీలో ఏబీవీపీ పిల్లలు 2 మీటింగ్స్, ఒకటి అరుణ్ షోర్ని పిలిచారు, అప్పుడు ఆయన ఫాల్స్ గాడ్స్ మీద పుస్తకం రాశాడు, మండల్ కమిషన్కి అగెనిస్ట్ రాశాడు, టెన్షను. కానీ ఏబీవీ పిల్లలు ఎలాగైనా అరుణ్ షోర్ని పిలిచి తాము కాస్త శ్రద్ధను కావాలని అరుణ్ షోరిని పిలిచారు. కానీ ఎవరు ప్రిసైడ్ చేస్తే బాగుంటుంది అనేది పిల్లలకు అనుమానం వచ్చింది. ఎందుకంటే దళిత్ బాయ్స్ ఉన్నారు, అందరూ వచ్చి కూడా చేస్తారు. నా దగ్గరకు వచ్చారు, సార్ మీరు అరుణేశ్వరి గారి ఇచ్చాను, మీరే ప్రిసైడ్ చేయాలి అంటే నేను నన్ను ఎందుకంటే లేదు సార్ మేము వేరే రిక్వెస్టింగ్లో. సరే ఏబీ పడలేనా సరే కానీ అరుణేశ్వరితో పరిచయం లెక్చర్ ఇస్తున్నాడు అని నేను అగ్రీ. ఎందుకంటే నాకు అరుణేశ్వరి అప్పటికే తెలుసు, వరంగల్లో ఆయన వచ్చి మా ఇంటికి కూడా వచ్చాడు కనుక అది సరే రసాభాస జరిగింది అనుకోను. కానీ ఏబీవీపీ పిల్లలు కూడా నేను ఒక ఉపాధ్యాయుడిగా ఐడియాలజికల్గా అంత డిఫరెన్స్ అయినా పర్సనల్ రెస్పెక్ట్తో సారు రావాలని అడగడం కూడా ఒక రకంగా మీకు ఆ యాక్సెప్టబిలిటీ, వీక్నెస్, ఆ స్ట్రెంత్ ఏదైనా కూడా పిల్లలు వాళ్ళు ఏబీవీ పిల్లలైనా పిల్లలే అంటే వాళ్ళ ఐడియాలజీ హ్యావ్ ఎ రైట్ టు హోల్డ్ దెమ్. ఐ నెవర్ డిస్క్రిమినేటెడ్ ఆన్ ఐడియాలజికల్ బేసిస్. ఎప్పుడు కూడా ఐ థింక్ దట్ షుడ్ నాట్ బి ఇన్ ద కేస్ విత్ ఎనీ టీచర్. దే హ్యావ్ కమ్, దే ఆర్ అవర్ స్టూడెంట్స్. ఇంకా ఇది ఒక రకంగా నా జీవితంలో ఉండేటువంటి ఈ మొత్తం అనుభవం ఏదైతుందో టీచర్గా కానివ్వండి, రీసెర్చర్గా కానివ్వండి, బయట హక్కుల ఉద్యమాలకు కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయం 25 ఏళ్లలో
నేను కిడ్నాప్స్ పైన, తర్వాత పౌర హక్కుల సంఘం పైన నేను ఏది మాట్లాడినా విశ్వవిద్యాలయం మాత్రం ఎన్నడూ కూడా మిమ్మల్ని మీరు ఆపలేదు. బయట యాక్టివిటీ చేయటానికి ఎందుకు లేదు. చేస్తున్నారు, ఒక్కరిద్దరు వైస్ ఛాన్సలర్ అంటే కొంత ఎంక్వైరీ జరుగుతుంది పోలీసు వాళ్ళు. మేము ఒకటే మాట చెప్తున్నాం, ఆయన బయట ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో మాకు సంబంధం లేదు. యాజ్ యూనివర్సిటీ టీచర్ హీ సిన్సియర్ కమిటెడ్. ఆయన తన పని తాను చేసుకుంటాడు, ఈజ్ అ పాపులారిటీ. మేము వీ కాంట్ ఆస్క్ హిమ్ ఎనీ క్వశ్చన్. బయట చేసి దట్ ఈస్ హిస్ పర్సనల్ ఫ్రీడమ్ అనే స్టాండ్ తీసుకున్నారు. కానీ మీరు ఎందుకు బయట పోతున్నారని ఏ వైస్ ఛాన్సలర్ కూడా, 7 మంది వైస్ ఛాన్సలర్లు పనిచేశారు, నో వైస్ ఛాన్సలర్ ఎవర్ ఆస్క్ మీ ఎ సింగిల్ క్వశ్చన్ దట్ వై యు ఆర్ డూయింగ్ దిస్ హ్యూమన్ రైట్స్. అదే ఇప్పుడు మిమ్మల్ని ఈ పొజిషన్ లో ఇప్పుడు హక్కుల ఉద్యమంలో నిలబెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రజాతంత్రకి మీరు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.